ఈ రెడ్ బుక్ పేరుతో ఈ రోజు సామాన్యులకు రక్షణ లేదు. ఈ రోజు ఎలా ఉందంటే పరిస్థితి, ఎవరన్నా ఒక మహిళ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి నా బంగారం పోయిందని పోయి కంప్లైంట్ ఇచ్చింది అనుకోండి, ఆ మహిళని ఫస్ట్ ఈ బంగారం ఎక్కడిది, నువ్వు ఎక్కడ దోచుకొచ్చావు, ఈ బంగారం నీకెక్కడిదని చెప్పి ఆమెను వేధించడము, ఆ తర్వాత కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినటువంటి ఆ మహిళ మీదే మళ్ళీ తిరిగి కేసు కట్టేటువంటి రోజుల్లో ఈ రోజు రాష్ట్రంలో పరిపాలన ఉంది. ఎక్కడైనా ఎవరన్నా ఓ మర్డర్ జరిగిందనో లేకపోతే ఓ గొడవ జరిగిందనో ఒక సామాన్యుడు పోలీస్ స్టేషన్ కి వెళ్తే ఎలా జరిగింది, మర్డర్ జరిగితే కత్తితో జరిగిందా, కత్తి ఎవడు అమ్మాడు, కత్తి ఎవడు తయారు చేశాడు, కత్తి తయారు చేసినోడిని, కత్తి అమ్మినోడిని, కత్తి మార్కెట్ లో ఏ షాప్ లో ఉందని షాప్ ఓడిని వాళ్ళని తప్పితే నిజంగా చేసినోడిని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. చేసినోడి మీద కేసు పెట్టరు. పైగా ఎవరైతే మర్డర్ జరిగిందని ఆ కుటుంబం వెళ్తే వాళ్ళ మీద కేసులు కట్టేటువంటి కాలం ఈ రోజు మనం చూస్తా ఉన్నాము. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎదుర్కొంటూ మనం ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఎవ్వరికి కూడా రక్షణ లేదు. సామాన్యులకు లేదు, ప్రజాప్రతినిధులుగా చేసినటువంటి మాకు లేదు, మహిళలకు లేదు, ఐఏఎస్ లకు లేదు, ఐపీఎస్ లకు లేదు, జర్నలిస్టులకు కూడా లేదు, ఎవరికి లేదు. ఈ రోజు అలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రజలు ఇవన్నీ కూడా చూస్తున్నారు. సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారు. సరైన సమయంలో ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ఎదురు చూస్తా ఉన్నారు. బ్రహ్మనాయుడు గారు లాంటి మంచి వ్యక్తిని ఇబ్బంది పెట్టడం వల్ల మీరు ఆనంద పడొచ్చు కానీ ఖచ్చితంగా ఇది మీ రాజకీయ భవిష్యత్ కి, మీ ప్రభుత్వానికి ఏ విధంగా గుణపాఠంగా ఉండబోతుందో కూడా ముందు చూస్తారు. ఒకటి కాదు, ఇలా ఒకటొకటిగా మీరు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి అన్నిటికీ పర్యవసనం మీరు అందరూ కూడా అనుభవిస్తారు. కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి అని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం.